హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళండి కాకరకాయలు తీసుకొచ్చారండి. అంటే చిన్న చిన్నవి అన్నమాట. కాకరకాయల టైప్లోనే ఉంటాయి. కాకరకాయలు, ఆ కాకరకాయలు, కాసరకాయలు ఇలా ఉంటాయి కదా, ఇవి అన్నమాట. ఇవి ఇప్పుడు సీజన్ అండి. కాసరకాయలకి ఇప్పుడు సీజన్ అన్నమాట. ఇలా చిన్న చిన్నగా ఉంటాయి, బాగుంటాయి. కూర చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకో ఇలాగా రేటు కూడా బాగుంటుందండి. ఇది కిలో 450 అంటండి. 2 కిలోలు తెప్పించుకున్నాము. ఇక్కడ దొరకవండి తొందరగా. మొన్న కర్నూలులో తెప్పించారనమాట ఈయన. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళ చేత తెప్పించుకున్నాం అనమాట. కాసరకాయలండి బాగుంటాయి అన్నమాట. ఇవి పైన స్కిన్ను పలసగా ఉంటుంది, లోపల గింజలు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నగా గింజలు ఉంటాయి. ఆ గింజలు పైన పండకుండా మనం వీటిని మజ్జిగలో వేసి కూడా ఎండబెట్టుకోవచ్చండి. ఎక్కువ ఉండయి అనుకో, మజ్జిగలో వేసి మజ్జిగ ఉప్పులో వేసేసి ఒకరోజు అలా ఒక ఒక పూట అలాగ ఉంచేసి తర్వాత ఎండలో వేసుకున్నా కూడా వడియాల టైప్లో వేగుతాయి, ఎండుతాయి అన్నమాట. తర్వాత మనం వేయించుకోవచ్చు, బాగుంటాయి. ఇలాగనమాట. ఇది ఇలా ఉంటాయండి కాసరకాయలు. అంటే ఇది ఈ టైప్లో ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి. కొంచెంగా సిరిసేది ఉంటాయి అన్నమాట. అంత మన కాకరకాయలు అంత చేదు ఉండవు, కొంచెంగా ఉంటాయి, సిరిసేది ఉంటుంది అనమాట. చాలా హెల్త్కి మంచిదంటండి. అది క్యాన్సర్ అనేది రానికుండా చేసిద్దంట. చాలా విటమిన్స్ కాయలు అనమాట. ఇవి చాలా మంచిదంటండి. అన్ని సీజన్లో దొరకదు. ఇది సీజన్లోనే ఆగస్టులోనే దొరుకుతాయి అన్నమాట. ఆగస్టు సెప్టెంబర్లో దొరుకుతాయి అన్నమాట. తర్వాత దొరకవండి. ఎండాకాలం అసలే దొరకవు అన్నమాట. ఇవి తెప్పించుకొని మనం ఫ్రై చేసుకొని తింటే మనకి హెల్త్కి మంచిదంటండి. ఇంకా తర్వాత తీసుకొచ్చారు, వెంటనే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పాసి పడితే ఊరకనే మెత్తబడిపోయి మెత్తగా అయిపోతాయండి. అసలు అవి మొత్తం పైన అంతా ఇదిగో చూసారు ఎలాగుందో. ఇలా ఆకుకి కాయకి అంటుకొని కాయలు కూడా పాడైపోతాయి అన్నమాట. మనం తెప్పించుకోగానే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తొడియాలన్నీ తీసేసానండి, క్లీన్ చేశాను. ఆ తొడియాలు మొత్తం ఇట్లా క్లీన్ చేసేసి నీళ్ళలో 1-2 సార్లు కడగాలన్నమాట. ఎందుకంటే తీగలండి కింద అల్లుకుంటాయి అన్నమాట. కింద అల్లుకుంటే చెట్లకు అల్లుకుంటాయి, కానీ పురుగు పుట్ట పాగుతూ ఉంటాయి. కింద అల్లుకుంటేనేమో మట్టి అలా ఉంటుంది. కింద అల్లుకున్నప్పుడు తేళ్ళు కూడా ఉంటాయండి. జాగ్రత్తగా చూసి కోసుకోవాలన్నమాట. ఇలాగ మట్టి మట్టిగా ఉంటాయి కదా, 1-2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇట్లా వడబొట్లో వడేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ నీళ్ళన్నీ వదులుతాయి అన్నమాట. ఇట్లాగా ఇవి కాసరకాయలండి. ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపించుతాను. ఎందుకంటే 2 కిలోలు కదండి, 2 కిలోలు ఏం చేసుకుంటాము అందరం. మా అబ్బాయి తినడం వల్ల కొంచెం చేదుగా ఉంటాయని చెప్పేసి ఆయన తినడం అనమాట. నేను మా ఆయనే కదా, ఎక్కువ తినలేం కదండి. ఇవన్నీ ఏం చేసుకుంటాము, ఇంకా అవి నేను స్టోరేజ్ చేసుకున్నాను అనుకో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు అనమాట. కారం చేసుకోవచ్చు మనం. ఇలాగా నీళ్ళు తెరలనిచ్చేసి ఆ నీళ్ళల్లో వేసుకున్నాక దీనిపైన అండి కొంచెం సరిపాను ఉప్పు వేసుకోవాలన్నమాట. మళ్ళీ కారంలో వేసుకుంటాం కదా, మనం చూసేసుకోవాలి. ముక్కలు ఉప్పుగా లేకుండా చూసేసుకుంటే బాగుంటుంది. వేసేమా లేదా అన్నట్టుగా వేయాలన్నమాట. తర్వాత దాన్ని సరిపాను ఉప్పు వేసుకున్నాక కళ్ళు ఉప్పు వేసానండి. తర్వాత ఒక కాయ నిమ్మకాయ పిండాను అనమాట. తర్వాత సరిపాను పెరుగండి. పెరుగు వేసుకుంటే ఆ చేదు అనేది ఇరిగిపోయిద్ది అనమాట. నిమ్మకాయకి పెరుగుకి ఆ చేదు అనేది ఇనిగిపోయిద్ది అనమాట. చేదు ఉండదు, ఇంకా బాగుంటాయి ముక్కలు. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు కూడా వేసుకుంటే కలరు బాగుంటాయి, నల్లగా లేకుండా ఉంటాయి అన్నమాట ఉడికిన తర్వాత. ఇట్లా పసుపు వేసేసి మొత్తం అన్నీ కలిపెట్టేసి ఒక్క ఉడుకు రానివ్వాలండి. మెత్తగా ఉడకనియద్దు. ఒక్క పొంగు వస్తే చాలన్నమాట. కొంచెం పావువంతు ఉడికినట్టు అనమాట. ఒక పావువంతు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. 25% ఉడికితే సరిపోయిద్ది. తర్వాత ఇలాగా కొంచెం పావువంతు ఉడికిన తర్వాత తీసి చూడండి, అట్లా ఉడికిబట్టి ఒక పొంగు వచ్చినాయండి. అవి దించేసేసి తర్వాత వడపోయాలన్నమాట. వడపోసుకొని కొంచెం చన్నీళ్ళల్లో పెట్టామనుకోండి ఇలాగా, ఆ పైన పులుపు ఆ చేదు అదంతా పోయిద్ది అనమాట. శుభ్రంగా ఉంటాయి కాయలు కూడాను, నీట్గా ఉంటుంది. ఆ పెరుగు కుదుపులు ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. చూసారుగా, ఇలా ఉంటాయి అన్నమాట నీట్గా. అంటే
25% కదండి ఉడకబెట్టింది. అదిగో అలాగనమాట ఉడుకుతాయి, బాగుంటాయి. ఆ తర్వాత నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత ఒక్కొక్క గుప్పుడు గుప్పుడు తీసుకొని చక్కగా నూనెలో వేసి వేయించుకుంటే బాగుంటాయండి. ఇట్లా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఇట్లా పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి. బాగుంటుంది అన్నమాట. పులుసు పెట్టుకున్నా కూడా వీటిని బాగుంటుంది అన్నమాట. మనం రెండు రెండు గుప్పెళ్ళు ఇలా వేసుకొని ఆయిల్లో వేయించుకుంటేనండి చక్కగా బాగా ఏగుతాయి. ఆ కాయలు అనేది పాడు కాకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మీరు తీసుకొచ్చుకుంటే ఇలా స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. ఈ సీజనే కదండి, ఇప్పుడు తీసుకొచ్చుకొని చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. కాసరకాయలు ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపించుతున్నాను. నేనైతే ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటానండి. ఎందుకంటే మనకి దొరకవు కదా, దొరకని వస్తువు మనం దాచుకోవటం మనకి బాగుంటుంది అనమాట. దాచుకొని మనం కావాలన్నప్పుడల్లా చేసుకోవచ్చు అనమాట. అలాగా ఆ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే నల్లగా కానీ వద్దండి, ఈ కలర్ వచ్చినాక తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇలాగా మొత్తం ఇదే టైప్లోను అన్నీ ఒకసారి వేయకుండా కొన్ని 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 వేసి వేయించుకుంటేనండి మనకు ఆయిల్ కూడా చేదుగా లాస్ట్కి వచ్చేలేకే చేదు అనిపించిద్ది అనమాట. ఆయిల్ దేంట్లో వేయలేము, అది మిగిలిన ఆయిల్, అందుకని కొంచెంగా వేసి వేయించుతున్నాను అనమాట. ఇలాగా 3 వాయిలు 4 వాయిలుగా అయినాయండి. కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇలాగ ఇదే టైప్లోనండి మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. నిమ్మరసం వేసి ఉప్పు, కారము, నిమ్మరసము, ధనియాల పొడి కొంచెం అంత ఒక్కొక్క స్పూనే, మెంతి పొడి, ఇలా అల్లం అదే వెల్లుల్లిపాయి, ఇవన్నీ చక్కగా వేసుకుంటే బాగుంటుందండి. పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. కాసరకాయ నిలవ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అంతా అయిపోయిందండి, చక్కగా ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత వేరే బాక్స్లోకి తీసుకొని ఇలా స్టోరేజ్ బాక్స్లోకి తీసుకొని హెయిర్ కంటర్ బాక్స్లోకి తీసుకుంటే ఇలాగా చక్కగా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. అసలు చల్లగా ఆరినాకే పెట్టాలండి, చల్లగా ఆరినాక పెడితేనే బాగుంటాయి. వేడివేడి పెట్టామనుకో బూజు వస్తాయి అన్నమాట. ఇలా స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఆయిల్లో వేయించాం కాబట్టి ఏం కావన్నమాట. నేను ఎప్పుడు ఇలాగే స్టాక్ పెట్టుకుంటాను. ఇంకో ఇలాగ వచ్చినాయి, 2 బాక్సులకి వచ్చినాయండి. ఆ 2 బాక్సులు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు 2 గుప్పిళ్ళు తీసుకొని వేయించుకుంటాం అన్నమాట. ఆయిల్లో వేసి అదే ఉల్లిపాయలు వేసి వేయించుకొని పప్పుల పొడి, ఇది ఉంటుంది చూడండి, కొబ్బరి కారం అవి చల్లుకున్న బాగుంటుంది. తర్వాత అవి పెట్టుకున్న ఆయిల్ అండి, మనం కాకరకాయలు మళ్ళీ వేపేటప్పుడు ఈ ఆయిలే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే వేసి మనం చేసుకోవచ్చు, కారం చేసుకోవచ్చు అనమాట. అందుకని అవి 3 స్టాకు అలా పెట్టేశాను అనమాట. గుర్తుపెట్టుకొని మనం ఆయిల్ వేస్ట్ చేసుకోకుండా, ఎందుకంటే అవి వేగిన ఆయిల్ కదండి, బాగుంటుంది అన్నమాట. ఆ విటమిన్స్ అనేవి మళ్ళీ దాంట్లోకే వస్తాయి, మనం చేసుకోవచ్చు. దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, మరి పులుసు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. కాసరకాయలు ఇలా స్టోరేజ్ చేసుకుంటున్నాను, ఇలా చేసుకుంటున్నానని చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగనమాట. మన ఇష్టం వచ్చినప్పుడు ఏమైనా చేసుకొని తినొచ్చు అనమాట. ఇది బాండీలోది మొత్తం దాంట్లో కొంచేసేనండి. ఇవన్నీ కడిగేసుకోవాలి. ఇలా స్టోరేజ్ చేసుకుంటానండి. కాసరకాయలు స్టోరేజ్ విధానం అన్నమాట. ఇలా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. మా లైక్ కొడితేనండి ఇంకా 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుందంట. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేను ఎలా స్టోరేజ్ చేశాను అన్నది, మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సరేనా, ఇలా చేసుకున్నాను. తర్వాత అండి కొన్ని గుప్పెడకాయలు తీసేసి మళ్ళా వేయించుకొని, ఇగో చూడండి ఇలా వేయించేసి కొబ్బరి కారం జల్లాను అనమాట. కొబ్బరి కారం తెలుసు కదా, కొబ్బరి, జీలకర్ర, పుట్నాలు ఇవన్నీ వేసుకొని కొబ్బరి పొడి చేసుకుంటాం కదా, అది జల్లేసి ఇలా చేశాను అనమాట. చూడండి పొడిగా ఎంత బాగుందో. వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్, అబ్బా చాలా బాగుంటాయి. ఆ కాసరకాయలు చక్కగా ఆయిల్లో వేగి కరకరలాడతాయండి. భలే టేస్ట్ ఏమీగా ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. ఇంకా నెయ్యి కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది అన్నమాట. కాసరకాయ తాలింపు అన్నమాట. ఫ్రై, తాలింపు ఏదైనా అనుకోవచ్చు.
ఉల్లిపాయలు వేసుకుంటేనేమో ఎగురు కింద వచ్చింది అనమాట. నేను ఉల్లిపాయలు వేయలేదు, పప్పుల పొడి చల్లాను అనమాట. ఇలా చేసానండి. మన ఇష్టం అనమాట. కాసరకాయలు స్టోరేజ్ పెట్టుకుంటే ఏవైనా చేసుకోవచ్చు. మీరు స్టోరేజ్ ఇలా పెట్టుకోండి, ఇలా చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటానండి. కావాలన్నప్పుడల్లా ఒక గుప్పెడు తీసుకొని వేయించుకుంటాను అనమాట. మనకి దొరకవండి, చేసినప్పుడే దొరికినప్పుడే మనం తీసుకొచ్చుకొని స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. సరేనా? ఇదండి ఇవాళ వీడియో. బాయ్ అండి.